అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకోగలనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేశారు. గత వారం ఖనిజాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకాభిప్రాయం కుదరకపోవడంపై స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. తీవ్రమైన నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. ఆస్కార్ 2025 బరిలో నిలిచిన ఏకైక ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనుజాకు నిరాశ ఎదురైంది. 22 నిమిషాల డచ్ మూవీ ఐ యామ్ నాట్ రోబోట్కు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 2 బాలికల జీవిత కథ ఆధారంగా అనుజాను ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్ తటపటాయిస్తున్నాయి. శిథిలాలను తీస్తే టన్నెల్ ఏ క్షణాన్ని కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ లోపలికి అడుగు పెడుతున్నారు. చివరకు తాము సహాయక చర్యలు చేపట్టలేమని ఉన్నతాధికారులకు వారు తెలిపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్కు తెలిపారు. దీంతో రోబోలను వినియోగించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగతీతపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఈ నెల 1న 1,00,000 కార్డులు ఇస్తామని చెప్పగా అమల్లోకి రాలేదు. పరిశీలన ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ లాంటి పథకాలకు రేషన్ కార్డే కీలకం. దీంతో కొత్త కార్డులు, పాత కార్డుల్లో మార్పుల కోసం 18 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మార్చి 6న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 8 లేదా 10 నుంచి సభ ప్రారంభించి ఏప్రిల్ 3 వరకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్ర వృద్ధి 1% పడిపోవడం సిగ్గుచేటని కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధిని గొయ్యి తీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని అట్టడుగుకి పడేశారు. మతిలేని సీఎం చేస్తున్న ఘోర తప్పిదాల వలనే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమిషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయని విమర్శించారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అంతర్జాతీయ అనిశ్చిత ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,103, సెన్సెక్స్ 73,096 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి సేల్స్ డేటా మెరుగ్గా ఉండడంతో ఆటో షేర్లు పుంజుకున్నాయి. ఐటీ, ఫినాన్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ ఛార్జీలు ఇష్టారీతిన ఉన్నాయి. ప్రైవేట్ నుంచి కార్పొరేట్ వరకు సగటున 500 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఫేమస్ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే 2,000 రూపాయలు కట్టాల్సిందే. సర్జరీల ధరలు చూస్తే పేషెంట్ల గుండెలు దడపుట్టేలా ఉన్నాయి. నియంత్రణ లేని ఛార్జీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలని ప్రజలు కోరుతున్నారు. రేట్లు ఫిక్స్ చేయాలంటున్నారు. హైదరాబాద్ టు శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతులిచ్చింది. 62 కిలోమీటర్ల మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు 7,700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. బ్రాహ్మణపల్లి నుంచి మననూరు మీదుగా దోమలపెంట వరకు ఈ కారిడార్ నిర్మిస్తారు. ఈ దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెన కూడా నిర్మించనున్నారు. అజర్ 2024 నివేదిక ఆధారంగా దేశంలోని అత్యధిక టీవీలు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ రాష్ట్రంలో 95.1% ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులోని 94.5%, పంజాబ్లో 93.7% ఇళ్లలో ఉన్నాయి. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 50% లోపు ఇళ్లలోనే టీవీలు ఉన్నాయి. నటుడు పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలిస్తున్నారు. స్థానిక 2 టౌన్ పిఎస్లో ఆయనపై 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదులో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూ కేటాయింపులు జరిగినా మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆరంభమయ్యాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 10 మంది పోటీ చేయగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, గాది శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రఘువర్మకు టీడీపీ, జనసేన, శ్రీనివాసులకు ఆర్ఎస్ఎస్, విజయగౌరికి వామపక్షాలు మద్దతుగా ఉన్నాయి. గత నెల 27న జరిగిన పోలింగ్లో 20,794 ఓట్లు పోలయ్యాయి. రాత్రిలోపు తుది ఫలితం వెలువడి కానుంది. విజయనగరంలోని గంట స్తంభం, ఎంజీ రోడ్డు, 3 లాంతర్ల వద్ద పోలీసులు ఆదివారం అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. 1 టౌన్ సీఐ ఎస్ శ్రీనివాస్ తన సిబ్బందితో యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో 4, ఓపెన్ డ్రింకింగ్లో 1, టౌన్ న్యూసెన్స్ యాక్ట్లో 6 కేసులు నమోదు చేశారు. మద్యం తాగి ఎవరైనా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.